తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు ఉన్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తునామమున మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి దీనికి టైటిల్ స్పిరిచువల్ యూనిటీ, అంటే ఆత్మ కలిగించు ఐక్యత అన్న దాని గురించి మనం కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విందాం. మనం చదువుకున్నాం కదండి, కీర్తన గ్రంథము 133వ కీర్తనలో మనం చదువుకున్నాం. ఈ 133వ కీర్తన 3 వచనాలు ఉన్నాయి. ఈ 3 వచనాలను మనం చదువుకున్నాం. ఈ 3 వచనాల్లో 7 ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఎన్ని ఆశీర్వాదాలండి? 7 ఆశీర్వాదాలు. ఈ 7 ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఏమి చేయాలి అన్నది ఈ దినము మనము దేవుని వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. కీర్తనకారుడు చెప్తున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఒక మేలును మనం పొందుకోవాలన్నా, అందమైన జీవితాన్ని, మనోహరమైన జీవితాన్ని మనం అనుభవించాలన్నా మనమేమి కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది? ఏమంటండి? వెనకాల కూడా చెప్పాలి. ఐక్యత కలిగి. ఐక్యత అంటే మనందరికీ బాగా తెలుసు. ఇప్పుడు దేవుని వాక్యం మనకు చెప్తుంది, యేసు రక్తములో కడగబడిన విశ్వాసుల సముదాయమే సంఘము అని. సంఘములో భిన్నాభిప్రాయాలు కలిగిన మనుషులు మనమున్నాం. అందరూ ఒకే మనసు ఉంటుందండి? ఒకే ఆలోచన ఉంటుందా? ఒకటే తలంపులు ఉంటాయా? ఒకే విధంగా నడుచుకుంటామా? నడుచుకోం. మనకి రకరకాలైన ఆలోచనలు, భిన్నాభిప్రాయాలు కలిగిన మనసు కలిగిన మనుషులం మనం. అయితే సంఘములో చేర్చబడిన తరువాత, యేసు రక్తములో కడగబడి సంఘములో మనం చేర్చబడిన తరువాత, యేసు ప్రభు అంటున్నాడు, సంఘము ఆయన శరీరము. యేసు ప్రభు ఏమో శరీరానికి ఉన్నటువంటి శిరస్సు. శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి మనకి. శరీరంలో చాలా రకాలైన అవయవాలు ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు మనతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? చేతులు ఉన్నాయి, ఏళ్ళు ఉన్నాయి, గోళ్ళు ఉన్నాయి, నరాలు, ఎముకలు, కండరాలు ఎన్నున్నాయండి? చాలా రకాలైనటువంటి సిస్టమ్ మనలో, చాలా సిస్టమ్ ఉంది. ఒక కరెంటు ట్రాన్స్పోర్ట్ ఉంది, మిషన్లు ఉన్నాయి మనలో. దేవుడు ఎంత గొప్పగా కలుగు చేశాడు మనల్ని. అయితే ఇన్ని శరీరములో ఉన్న ఏ అవయవమైనా సరిగా పని చేయకపోతే, ఏ అవయవమైనా చేయగల మన శరీరంలో భాగం ఒకవేళ నొప్పి వచ్చింది అనుకోండి, ఏం బాధపడుతుంది? శరీరం అంతా బాధపడుతుంది కదండి. గోళ్ళకు కూడా, ఏలుకు కూడా చివరిని ఏదైనా నొప్పి వచ్చింది, శరీరం అంతా కూడా బాధపడుతుంది. ఈ చిన్న ఏలే కదా, చిన్న గోరే కదా, దీనితో ఏంటి అనుకోవడానికి లేదు. మీరు ఎప్పుడన్నా అలా అనుకున్నారా? ఒక సహోదరికి ఈ బ్లడ్ శరీరంలో సరిగ్గా ప్రవహించక, చిన్నగా బొటనీలు, కాలు బొటనీలకి బ్లడ్ సర్క్యులేషన్ జరగక అది నల్లబడిపోయింది. బ్లడ్ సర్క్యులేషన్ లేక ఆ ఏలు నొప్పి 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 నిర్లక్ష్యం వల్ల కాలు ఏలంతా ఎండిపోయింది. అంతటితో ఆగిందంటే తర్వాత ఉన్న ఏలుకి మొత్తం 5 ఏళ్ళు కూడా ఏమైపోయినాయి తెలుసండి? ఎండిపోయినాయి, బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా. తర్వాత చిన్నగా పాదానికి, కాలుకి, అప్పుడు కాలు ఇక్కడ వరకు తీసేయవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది, మా కాలు వరకు. దేనివల్ల? ఒక కాలు ఏలు బొటనేలు నొప్పే కదా అనుకున్న నిర్లక్ష్యం. సంఘములో చేర్చబడిన నీవు కూడా యేసు ప్రభు దేహానికి ఒక అవయవమై ఉన్నావని వాక్యం చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంత ఇదే. యేసు ప్రభు శరీరములో నువ్వు ఒక అవయవానివి. నువ్వు ఏలువో, కాలువో, గోరువో, దేనివో
నీ పనితీరుని బట్టి ఉంటుంది. విశ్వాసులు కదా వీరితో ఉపయోగం లేదు అనడానికి లేదండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ప్రేమించి తన రక్తము చేత కడిగి సంఘములో మనల్ని చేర్చాడు. సంఘ అభివృద్ధి కోసం నేను వాడుకోవాలని, సంఘ క్షేమం కోసం నువ్వు వాడుకోవాలని, సంఘములో ఒక సాధనంగా నువ్వు ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని ప్రభు అన్నాడు, నేను శిరసై ఉన్నాను, మీరంతా ఏమై ఉన్నారు? దేహము, దేహములో ఉన్న అవయవాలు. ఈ అవయవము పనికి మాలింది. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం మన చేతుల్లో, 2 చేతుల్లోనే ఉన్నాయి కదండి. ఎవరన్నా ఏదన్నా ఇస్తుంటే టక్కన ఏ చేయి పెడతాం మనం? ఒకవేళ ఎడం చేయి పెట్టామనుకోండి ఏమంటాం? పనికి మాలిన దాన్ని ఎడం చేయి పెడతావేంటి, కుడి చేయి పెట్టు అని తిడుతూ ఉంటాం. రెండిట్లకేమీ ఎడం చేయి కుడి చేయి అని ఏమీ లేదు, 2 మనవే. కానీ పనితీరును బట్టి రెస్పెక్ట్ పెరుగుతుంది అవయవాల మీద. ప్రతిదానికి కుడి చేయికి ఒక రెస్పెక్ట్ ఉంది మనకి, ఎడం చేతికి కదండి. అలాంటి దీన్ని పడేసేద్దామా? లేదు కదా. దీని పని దీనిదే, ఈ చెయ్యి పని ఈ చెయ్యిదే. అంటే సంఘములో నువ్వు చేసిన పనిని బట్టి ప్రభు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ గౌరవాన్ని, నీ యొక్క స్థితిగతులను అన్నిటినీ పెంచుతూ వస్తాడు. ఉపయోగం లేని అవయవంగా నువ్వు పడుంటే దేవుని దృష్టిలో, ఇందా చెప్పాను కదండి, బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా ఎండిపోయిన కాలు ఏరులాగా హాస్పిటల్ తీసుకెళ్తే ఇది పనికిరాదు, తీసేయి. దీనివల్ల మిగతా అవయవాలకు కూడా ప్రమాదమే. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సంఘం ఒక శరీరంలో అవయవాలన్నీ ఎంత కరెక్ట్గా ఉంటే నువ్వు అంత ఆరోగ్యంగా ఉంటావు. సంఘములో ఉన్న మనమందరము కూడా ఐక్యతతో ఉంటే సంఘం ఏమవుతుందండి? ఐక్యతతో ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. ఈ వాక్యాన్ని మీకు చెప్పే ముందు ఒక ఉదాహరణ ముందుగానే మీతో చెప్తాను. చిన్నప్పుడు ఇప్పుడు చదివినటువంటి కథ. ఒక అడవిలో చాలా పావురాలు ఉన్నాయంటండి. చాలా పావురాలు ఉన్నాయి. పావురాల మధ్య ఐక్యత లేకుండా అక్కడక్కడికి ఎగురుకుంటూ వెళ్తున్నాయంటండి. ఇది గమనించిన ఒక గ్రద్ద ఏం చేసిందంటే, పావురాలు ఐక్యతతో ఉండకుండా ఏ పావురానికి ఒక మాట, ఈ పావురానికి ఒక మాట చెప్పింది. చూడు, అది నువ్వంటే పడట్లేదు, నువ్వంటే ఐక్యత లేదు, నువ్వు బాగా పాటలు పాడుతున్నావని, నువ్వు బాగా ఎగురుతున్నావని, నువ్వు కొంచెం అందంగా ఉన్నావని, కొంచెం తెల్లగా ఉన్నావని, నువ్వు బాగా నడుస్తున్నావని ఆ పావురానికి ఇష్టం లేదు, నచ్చలేదు, ఐక్యత లేకుండా చేసింది. ఈ రెండిటికి కాదు, పావురాల మధ్యలో అన్నిటికీ ఇలాగే చెప్పడం జరిగింది. ఈ పావురాలన్నీ కూడా ఒక స్థలంలో కూర్చొని మాట్లాడుకోకుండా గ్రద్ద చెప్పిన మాటను బట్టి ఒక్కోటి ఇష్టమైన స్థలాల్లోకి వెళ్ళి ఎగిరి తింటున్నాయి. ఇదే సందు కదా, ఇదే అదును అని పావురాలని, ఒక్కొక్క పావురాన్ని గ్రద్ద ఏం చేస్తుందో తెలుసండి? ఎత్తుకెళ్ళి తినేస్తూ ఉంది. పావురాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. పావురాలకి హెడ్ ఒకటి ఉంటాడనమాట, రాజు. తెలుసండి మీకు ఎప్పుడన్నా అలాంటి విషయాలు? తేనెటీగలకు ఒక రాజు రాణి ఉన్నారు, కందిరీగలకు కూడా ఒక రాజు రాణి ఉంటారు. మనుషుల్లో మనకి కూడా నాయకులు ఉంటారు. పావురాల రాజు అన్నాడు, ఇదిగో పావురాల సంఖ్య తగ్గిపోతుంది, కారణం ఏంటి అని ఒక మీటింగ్ పెట్టుకుని మీటింగ్లో మాట్లాడుకుంటే అర్థమైంది ఏంటంటే, ఒక్కొక్క పావురాన్ని గ్రద్ద తినేస్తుంది. ఇప్పుడు అనుకునే మనం అందరం ఒక ఐక్యతతో ఉంటే ఎలాంటి గ్రద్దలు అందొచ్చినా మనల్ని ఏమీ కూడా చేయలేవు. ఐక్యతతో ఉన్నాయి. రోజు ఒకే స్థలంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఆహారాన్ని తినేసి వస్తున్నాయి. ఏ స్థలంలోకైనా ఒకేసారి గుంపుగా వెళ్ళి అక్కడ తిని మళ్ళీ ఒకేసారి ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇది గమనించిన వేటగాడు ఏం చేశాడంటే, వీటిని పట్టుకోవడం కష్టంగా ఉంది కాబట్టి నేను వీటికి వలేసేద్దాం అని ఒక వలేసి దాంట్లో ఏమేం చేశాడంటే నూకలు చల్లాడు. నూకలను చూసాయి కానీ వలను చూడలేదు. అన్నీ అక్కడికి వెళ్ళి నూకలను తిందామనుకునేసరికి కాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినాయండి? వలలోకి వెళ్ళి ఇరుక్కుపోయి. ఇప్పుడు ఎగురుదామంటే వాటికి ఏం సరిపోవట్లేదు, బలం రావట్లేదు. ఒక పావురం ఎగురుదారు అనుకుంది, రాలేదు. ఇంకో పావురం, అందులో రాజు ఏమన్నాడంటే, ఒకేసారి అందరం ఎగురుదాం, ఎంత పెద్ద వలైనా సరే ఏమైపోవాలి, అది మనతో పాటు ఎగురుకుంటూ వచ్చేయాలి. ఎప్పుడైతే
పావురాలను ఒకేసారి మాట కలుపుకొని ఎగిరిపోయినాయో వాళ్ళతో సహా వెళ్ళిపోయి ఒక స్థలంలోకి వచ్చి అక్కడ ఎలుక అని వాటి ఫ్రెండ్ ఉందంటండి, కదండి చిన్నప్పుడు చదివింది. అది వైర్లన్నీ కట్ చేసేసింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఐక్యత లేకుండా మనమే గొప్ప వాళ్ళు, మనమే ప్రార్థన పరులు, మనమే ఇది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో సాతాను సులువుగా మనల్ని చిక్కులు పెట్టి చిక్కుల్లోనికి మనల్ని నెట్టివేసి మనశ్శాంతి లేకుండా మన కుటుంబాలని మనల్ని కృంగజేసేస్తూ ఉంటాడు. మనల్ని బట్టి సంఘములో అనేక మందికి కలవరం, మనల్ని బట్టి సంఘములో ఐక్యత లేకపోవడం, మనల్ని బట్టి సంఘములో సంతోషం లేకుండా అయిపోతూ ఉంటుంది. అందుకే దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత ఏం కలిగిస్తుందంటే అండి, మేలు. ఎంత అని క్వశ్చన్ మార్క్ కదండి, ఎంతో అని అర్థం, దానికి ఫుల్ స్టాప్ లేదు. ఎంతో మేలు, ఎంతో మనోహరం ఐక్యత కలిగి ఉండడం. ఈ దినాల్లో కుటుంబాల్లో ఐక్యత లేదు, సంఘాల్లో ఐక్యత లేదు. ఒక వ్యక్తి పతనమైపోవడానికి కారణం ఏంటంటే, కుటుంబాలు పతనమైపోవడానికి కారణం ఏంటంటే, సంఘాలు చీలిపోవడానికి కారణం ఏంటంటే ఐక్యత లేకపోవడమే. కానీ ఈ రాత్రి ప్రభు మనకి ఏం కావాలని చెప్తున్నాడు తెలుసండి? ఐక్యత. ఏం కావాలండి? ఐక్యత అంటే చర్చిలో ఉన్నప్పుడు ఐక్యతగా ఉంటామండి, ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మాకు ఎందుకండి ఐక్యత? అంటే నేను వాళ్ళ మాట వినాలా? ఐక్యత, మనకు ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో సంఘము అభివృద్ధి చెందుతుంది, సంఘములో అద్భుతాలు జరుగుతాయి, సంఘములో మేలులు పొందుకుంటారు, సంఘము ఆహ్లాదకరంగా, మనోహరంగా, అందమైనదిగా, సంతోషంగా, ఆనందంగా సంఘము మరి రెట్టింపు నానాటికి అభివృద్ధి చెందుతూ వెళ్ళిపోతుంది. ఏ సంఘములో అయితే ఐక్యత లేకుండా, ఏ సంఘములో అయితే మరి సమాధానం లేకుండా, ఏ సంఘములో అయితే వారి ఇష్టానుసారంగా వాళ్ళే సొంత ఆలోచనలు తీసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, ఆ సంఘము ఎక్కడేసిన గొంగలు అక్కడలాగానే ఉంటుంది. కానీ ప్రభు ఈ రాత్రి మనతో చెప్తున్నమాట, మన సంఘాన్నే కాదు, మన కుటుంబంలో కావాల్సిందేంటి? ప్రభు ఎప్పుడు కూడా ఒక మాటని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి ముందుగా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీ కుటుంబాన్ని, మొట్టమొదటిగా కుటుంబాన్ని, మన సాక్ష్యాన్ని కానీ, మన ఇష్టాలను కానీ, మన అభిప్రాయాలను కానీ, మన వ్యక్తిగత జీవితం కానీ మొట్టమొదటిగా ఎక్కడ బాగోవాలి? ఎక్కడండి? కొంతమంది కుటుంబంలో ఐక్యత ఉండదు, సంఘములో ఐక్యత గురించి చెప్తారు. కుటుంబంలో సంతోషం ఉండదు, సంఘములో సంతోషం గురించి మాట్లాడుతూ ఉంటారు. కుటుంబంలో దేవుని ఉండదు, సంఘ దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రభు నీ కుటుంబాన్ని ముందు కట్టుకోవాలి. తర్వాత ప్రభు అంటున్నాడు, సంఘాన్ని ఇది నా ఇల్లు అని చెప్తున్నాడు. దేవుని సంఘం అని ఇంటిలో కూడా ఏముండాలని ప్రభు చెప్తున్నాడంటే, ఏముండాలండి? ఐక్యత. దేవుని శరీరంలో మనం అవయవాలని చెప్పుకున్నాం. ఏ అవయవమైన పని చేయకపోతే మనం ఎంత నొప్పి కలిగి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాము. దేవుని సంఘములో నీవు ఒక ఆయన శరీరంలో ఒక అవయవానివి. నీవు పని చేయకపోయినా, ఐక్యతతో ఉండకపోయినా నీ జీవితం కూడా ఎలా ఉంటుందో తెలుసండి? సాతాను చేతుల్లోకి వెళ్ళిపోతాం. ఈ రాత్రి ప్రభు అంటాడు, సహోదరుల ఐక్యత 7 ఆశీర్వాదాలు కలిగిస్తుంది. మొట్టమొదటిది మేలు. ఏంటండి? సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఏం కలుగుతుంది అంటండి? మేలు. రెండోది ఏంటో తెలుసండి? మనోహరం. ఏముంటుంది అంటే మన జీవితంలో మనోహరం అంటే అర్థం ఏంటి? మనోహరము, ఆనందకరమైన జీవితం. ఆనందకరమైన జీవితం. కానీ మనము పైకి కనిపించినంత ఆనందం మన జీవితాల్లో ఉండదు. కానీ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే ఐక్యత వల్ల. మన కుటుంబంలో ఒకవేళ మనం ఏమి తిన్నా, ఏమి తాగినా ఐక్యతతో మనము కొంచెం కలిగి ఉన్న దేవుని ఆశీర్వాదాన్ని మనం చూస్తాం, ఆరోగ్యాన్ని చూస్తుంటాం. కానీ ఒకవేళ మన ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ఐక్యత లేదు, ఆ కుటుంబంలో ఏముండదు చెప్పండి? సంతోషము, సమాధానము. క్రీస్తు కలిగి ఉంటే, క్రీస్తుని కలిగి ఉంటే నీవు మేలు వెంబడి మేలును పొందుకుంటావు, దీవెని వెంబడి దీవెని పొందుకుంటావు. దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో నేను దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన దాచుంచిన మేలు ఎంతో గొప్పదంటండి.
ఎవరెంత భయభక్తులుగా ఉంటే నీకు మేలును పొందుకుంటావు నువ్వు? ఎవరుందండి? మనుషులు వెంబడిస్తే మేలు వస్తుంది అనుకుంటాం. అతను నాకేదో ఒక ఉపకారాన్ని చేస్తాడు, లేకుంటే ఏదో ఒక నాకు సహాయం చేస్తాడని మనుషులు వెంబడితే మనుషులు మనకి ఎలాంటి సహాయాలు చేయరు. ప్రభు అంటున్నాడు, ఆయన ఎంతో భయభక్తులు గలవారికి ఆయన దాచుంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన అన్ని సిద్ధపరిచి నీ ఎదుట ఉంచాడు. నీ ఎదుటగా ఉంచి వాటిని చూడలేకపోతున్న కన్నులు నువ్వు కలిగి ఉన్నావు. వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 13:13 చదివితే, ఇదిగో నా ప్రజల ముందు నేను అనేక అద్భుతాలు చేశాను, మేలులు చేశాను. వారి కన్నులతో చూసుకోకుండా వారి కన్నులు మూసుకుని ఉన్నారు, హృదయంతో గ్రహించకుండా హృదయం క్రొవ్వి పట్టి ఉన్నది అని ప్రభు వాక్యం మనకు కనిపిస్తుంది. ప్రభు ఏమో మేలులతో మనం నింపాలని, మేలులు సిద్ధపరచి మన ముందు పెడితే మనం వాటిని ఏం చేస్తున్నాం తెలుసండి? మేలుని సిద్ధపరిచిన మేలును చూడలేక ఈ యుగ సంబంధమైన దేవత మన కన్నులకి ఏం కలిగిస్తుందో తెలుసా? గురుడ్డుతనాన్ని. అపోస్తలుడు పౌలు 2 కొరింథీ 4:4 చెప్తున్నాడు, ప్రభు సిద్ధపరిచిన మేలును నువ్వు చూడకపోవడానికి కారణం ఏంటి? ప్రభు నీ జీవితంలో చేస్తున్న ఉపకారాలు నువ్వు చూడకపోవడానికి కారణం ఏంటి అంటే వాక్యం అక్కడ స్పష్టంగా రాయబడింది. చదువుకుందామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 దేవుని స్వరూపమయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండి నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలుగజేస్తుంది. అవిశ్వాసం మన హృదయంలో ఉంది. ప్రభు ఏమో నీకు మేలు సిద్ధపరచుని ఎదుటించాడు, నీ అవిశ్వాసము చేత నువ్వు వాటిని చూడలేకపోతున్నావు. ప్రభు మాకేం చేశాడు, ప్రభు మాకేం మేలు చేశాడు, చర్చికి వెళ్తున్నా అద్భుతాలు జరగట్లేదు, మేలులు జరగట్లేదు, మన కుటుంబంలో శోధన, వేదన, దుఃఖం అనడానికి కారణం ఏంటో తెలుసండి? నీ హృదయములో అవిశ్వాసము. నీ అవిశ్వాసము నీ కన్నులకి ఏం కలిగిస్తుందంటండి? యుగ సంబంధమైన దేవత. ఈ యుగానికి ఏం పేరు పెట్టాడంటే అపోస్తలుడు పౌలు, యుగ సంబంధమైన దేవత. మనం లోకం వైపు, లోకం ఫాస్ట్ గా పరిగెడుతుంది, మనుషులు పరిగెడుతున్నారు, పద్ధతులు పరిగెడుతున్నాయి, అన్ని పరిగెడుతుంటే లోకం వైపు పరిగెడుతున్నాము. కానీ ఆ పరుగులలో దేవుని మహిమను నువ్వు గుర్తించలేకపోతున్నావు. దేవునికి సిద్ధపరిచిన ఆ మేలును స్వతంత్రించుకోవడానికి నీ హృదయములో అవిశ్వాసం ఏదైతే గూడు కట్టుకుపోయిందో ఆ విశ్వాసము దేవుడు నీకు ఏర్పరిచిన మేలులను, ఆయన సువార్త ప్రకాశమైన వెలుగును చూడనివ్వకుండా నీ మనోనేత్రాలకు ఏం కలిగజేస్తుందంటే నీ గురుడ్డితనం. ప్రభు అంటున్నాడు, లోక సువార్తలు మనం చదివితే ఆకారాధ్యాయంలో చదవక్కర్లేదని గుర్తు చేస్తాను. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నారు. 2 శిష్యులు వెళ్తున్నారు. వాళ్ళతో పాటు ప్రభు తిరిగి లేచిన తర్వాత వాళ్ళతో పాటు వెళ్తున్నారు. వాళ్ళు ప్రభువుని గుర్తించలేకపోయారు. ఎందుకంటే ఆ ముందు రోజే ప్రభుని కొట్టినప్పుడు ఆయన స్వరూపమైన సొగసైనను లేక ఆయన శరీరములో విపరీతమైనటువంటి గాయాలు, ఎండకి ఎండిపోయి ఆయన శరీరం అంతా గాయము లేని స్థలం అంటూ కూడా ఏది లేకుండా కారణాన్ని బట్టి ఆ 3వ దినాన ప్రభువు చక్కగా మహిమోన్నతుడిగా తిరిగి లేస్తే ఎంతవరకు శిష్యులు హృదయములో ఆ యేసు ప్రభును కొట్టిన దెబ్బలు అప్పుడు ఆయన శరీరం ఏదైతే మరి క్షీణించిపోయినట్లు కనిపించిందో అదే మైండ్ లో ఉండిపోయింది దుఃఖము చేత. యేసు ప్రభు వారితో నడుస్తున్నా వారు గుర్తించలేకపోతున్నారు. వారేమని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారంటే, యేసు ప్రభుని వారు కొరడాలతో కొట్టారు, సిలువేశారు, చంపేశారు, ఆయన చాలా అద్భుతాలు చేశాడు, మేలులు చేశాడని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. యేసు ప్రభు వారితోనే ప్రయాణం చేస్తున్న వారు గుర్తించలేకపోయారు. వారు గ్రామంలోనికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అన్నాడు, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నజరేయుడైన యేసు గురించి మాట్లాడుతున్నాను. యేసు ప్రభు వారికి తినడానికి ఏమన్నా ఉందా అని అడిగినప్పుడు రొట్టెను వారు ఇచ్చారు. యేసు ప్రభు వారికి ఆ రొట్టె ఇచ్చినప్పుడు యేసు ప్రభు వారికి మరలా రొట్టెను తించి ఇచ్చినప్పుడు వారు కన్నులు తెరవబడ్డాయని వాక్యం చెప్తుంది. అప్పుడు వారు కన్నులకి ఏమున్నాయండి? ఏముందండి? యేసు ప్రభు వారితో నడుస్తున్నా గుర్తించలేని గుడ్డితనం. యేసు ప్రభు నీ జీవితంలో చేస్తున్న మేలును కూడా నువ్వు పొందుకుని కూడా కృతజ్ఞత చెల్లించలేని అవిశ్వాసము నీ హృదయంలో ఉన్న కారణాన్ని బట్టి నీ కన్నులకు కూడా ఏముంది? గుడ్డితనమే.
ఈ రాత్రి ప్రభు మనకి మేలుని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఐక్యతగా ఉంటే నువ్వు మేలు పొందుకుంటావు. ఒకవేళ నువ్వు మేలును పొందుకోలేకపోతున్నావు అంటే నీ హృదయంలో ఏమి లేదు చెప్పండి. ఒక్కొక్కసారి మన హృదయాలు ఎలా ఉంటాయంటే పైకి మాత్రం వందనాలండి అంట, లోపలేమంటారు చెప్పండి. కనపడినప్పుడల్లా ఇంకో వందనాలు చెప్పలేకపోతున్నాం తండ్రి, నీ వందనాలు గోలా అని హృదయపూర్వకంగా చెప్పలేవు. హృదయములేముంది? ఐక్యత లేని గుణం ఉంది. మాట మాత్రం ఏమని వస్తుంది? వందనాలు. బాగున్నారా? ఇది కాదు. ప్రభు అంటున్నాడు, నీ హృదయాన్ని చూసే దేవుడు. నీ హృదయానికి ఉన్న ఆత్మీయ నేత్రాలు, నీ మనో నేత్రాలు తెరవబడితే ప్రభు చేసినటువంటి అద్భుతాలను చూడడానికి నీవు చూడగలవు. ప్రభువు చేసిన ఉపకారాలను నువ్వు అనుభవించగలవు. దావీదు కీర్తనకారుడు అంటున్నాడు 103వ కీర్తనలో 2వ వచనంలో, ఆయన చేసిన ఉపకారాల్ని ఏం చేయకూడదంటండి, మరిచిపోకూడదు. మనం ఏం చేస్తున్నాం? ప్రభు మేలు చేస్తాడు, ఆ మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. మన మనోనేత్రాలకి యుగ సంబంధమైన దేవత గురుడితనం కలుగజేస్తే, దేవుని వాక్యాన్ని చదివి దేవుడు నీ హృదయాన్ని తెరిచి, ప్రభు నీ హృదయాన్ని, నీ కన్నుల్ని తెరిచినప్పుడు దాన్ని గ్రహించేసరికి ప్రభు నిన్ను దాటిపోవచ్చు. దాటిపోక ముందే ప్రభుని మనం ఏం చేయాలో తెలుసా? వేడుకుంటూ ఉండాలి. ఒకసారి ఇలాగే బర్తులోమయి అని ఒక వ్యక్తి, గుడ్డి భిక్షకుడు, దారి పక్కన కూర్చున్నాడు అంటండి. గుడ్డి భిక్షకుడు దారి పక్కన కూర్చుని వచ్చిపోయే వాళ్ళని అందరినీ డబ్బులు అడుగుతూ ఉన్నాడు. చిరిగిపోయిన మసి పట్టిపోయినటువంటి బట్టలు దారి పక్కన అడుక్కుంటున్న అతను జీవితంలో యేసు ప్రభు వెళుతున్నాడని, చాలా జనసమూహం వెళుతున్న సౌండ్ అతనికి వినిపించింది. అక్కడ వాళ్ళని అడిగాడు, ఎవరు వెళుతున్నారు ఈ స్థలంలో? చాలా జనసమూహం వెళుతున్నట్టు నాకు సౌండ్ వినిపిస్తుంది అంటే, నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళుతున్నాడని వారికి వినిపించింది. వెంటనే అతను అంటున్నాడు, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు, ఎందుకంటే మేలు చేయడానికి సమయం అదే. అందుకే నా హృదయాన్ని తెరిచి, కళ్ళేమో ఈ లోక సంబంధమైన భౌతికంగా అతనికి కళ్ళు లేవు, అయినా సరే ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నాడు ప్రభుని. ప్రభా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు, ఈ దినము నన్ను తాకు, నాకు మేలు చేయి. ఎప్పుడైతే సౌండ్ వచ్చిందో యేసు పాదాలు అక్కడ ఆగిపోయి, నేను వాక్యం చెప్తుంది. యేసు ప్రభు నడుస్తూ నడుస్తూ ఆగిపోయి, ఎవరో నన్ను పిలిచారు, ఏం కావాలి నీకు అంటే, ప్రభు నన్ను కరుణించంటే వెంటనే దేవుడు అన్నాడు, నీకేం కావాలి? నాకు చూపు కావాలి ప్రభు, నువ్వు వెళ్ళు. వెంటనే అతను బట్ట పారవేసి వెళ్ళిపోయాడని. మన జీవితంలో కూడా దేవుడు మేలు చేయడానికి తన చేయిని చాపే దేవుడు. నువ్వు అడిగే దానిని బట్టే ప్రభు నీకు మేలు చేస్తూ ఉంటాడు. ప్రభు అంటున్నాడు, ఐక్యత కొలుగుండు, నువ్వు మేలును పొందుకుంటావు. దేనితో ఐక్యత ఉండాలి? ఎవరితో ఐక్యతతో ఉండాలండి? మాట్లాడాలి. ఎవరితో ఐక్యత ఉండాలి మనం? అర్థం అవ్వలేదా? మరి చెప్పండి గట్టిగా. ఎవరితో ఐక్యత ఉండాలి? సంఘము అంటే ఎవరు చెప్పండి? చర్చితో కానీ కాదు, సంఘములో ఉన్నటువంటి సమూహం అంతటితో కూడా. నేను అంత పలకనండి, అందుకే పిలవలేదండి. చర్చికి వచ్చి మనం ఎలా ఉండాలంటే, వాక్యం చెప్తుంది, సఖ్యమైతే అందరితో కలిసి సమాధానంగా. సఖ్యమైతే ఒకసారి మనం తగ్గించుకొని ఇతరులతో ఐక్యతతో ఉండాలనుకుంటాం. వారికి మాత్రం ఎలా ఉంటుందంటే, ఐక్యతతో ఉండే మనస్సు ఉండదు కాబట్టి వాళ్ళు ధిక్కరిస్తూ ఉంటారు. అప్పుడు నీ లోపం ఉండదు. ప్రభు అంటున్నాడు, సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉంటూ, సంతోషంగా ఉంటూ. సంఘములో ప్రతి ఒక్కరితో ఐక్యతతో ఉండాలి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు ఐక్యతతో ఉండి ఏ పని చేసినా అది ఆశీర్వాదమే. మన సంఘంలో పని చేస్తే మన కుటుంబంలో మేలు జరుగుతూ ఉంటుంది. అర్థమైందండి? మన కుటుంబంలో మేలు జరగాలంటే ఎక్కడ పని చేయాలి నువ్వు? సంఘములో నువ్వు ఐక్యతతో ఉండి నువ్వే పని చేసినా దేవుడు దాని ఫలితం ఎక్కడిస్తాడు? మన కుటుంబంలో. రెండోది మనోహరం. మన జీవితాలు ఆనందంగా ఉండాలంటే, మన జీవితాలు సంతోషంగా ఉండాలంటే ఐక్యతతో ఉండాలి. ఏ ఐక్యత అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక
4:1 ఏ ఐక్యత కలిగి మనం జీవించాలో లేఖనం మనకు అక్కడ బాగా తెలియజేస్తుంది. చదువుదాం. ఆత్మ కలిగించు ఐక్యత. ఏ ఆత్మ? దురాత్మ మనల్ని ఐక్యతతో ఉంచదు. సంఘంలో ఒక్కొక్కసారి దురాత్మ కూడా పనిచేస్తూ ఉంటుంది. మీకు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నారు. సంఘంలో దురాత్మ కూడా పనిచేస్తూ ఉంటుంది. సంసోను గురించి మనందరికీ బాగా తెలుసు కదండి. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యవనస్తుడు, బలిష్ఠుడు, పరాక్రమశాలి. దేవుడు ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వ బ్రతుకు నుండి విడిపించడానికి దేవుడు వాగ్దాన ప్రకారం తన తల్లిదండ్రులకు పుట్టిన వ్యక్తి సంసోను. సంసోను పుట్టకముందే తల్లిదండ్రులతో దేవదూత చెప్పింది, ఇదిగో సంసోను వాగ్దానముతో పుట్టినటువంటి వ్యక్తి ఇశ్రాయేలు ప్రజల్ని 20 సంవత్సరాల బానిసత్వ బ్రతుకు నుండి విడిపించడానికి నీ గర్భము నుండి ఒక వ్యక్తిని నేను ఇవ్వబోతూ ఉన్నాను. అతని తల మీద మంగళ కత్తి వేయొద్దు, ద్రాక్షరసం తాగకూడదు, అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు, అంటే స్త్రీ సాంగత్యాన్ని కోరుకోకూడదు, చచ్చిన దాన్ని ముట్టకూడదు అని దేవుడు ముందుగానే సంసోను పుట్టక ముందే తల్లిదండ్రులకు చెప్పాడు. వారు కూడా తల్లిదండ్రులు అతనికి ఉగ్గుపాలు ఇచ్చేటప్పుడే విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఒకానొక వయసు వచ్చేసరికి అతడికి ఏం కావాలనిపిస్తుందో తెలుసండి? అమ్మాయిలు కావాలనిపించింది. నెతుక్కుంటూ గాజాకి వెళ్ళాడు. అక్కడ దెలీలా అని ఒక అమ్మాయి చాలా అందంగా కనిపించింది. దెలీలా విషయంలో ఆమె వ్యక్తిగత జీవితం మంచి వ్యక్తిగత జీవితం కాదు. రాయబడిన మాట ఏంటంటే దెలీలా వేశ్య అని రాయబడింది. కానీ వేశ్య ఇంటికి చేరాడు దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తి. కానీ ఆమెతో ఉన్నాడు, కానీ ఆమెతో ఏ పొరపాటు కూడా చేయలేదు. కారణం ఏంటో తెలుసండి? అతడు నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు, కానీ ఎటువంటి రాంగుగా ఆమెతో ఉండడానికి ఇష్టపడలేదు. ఒక సమయంలో తల్లిదండ్రులు అంటున్నారు, ఇదిగో నీకు నాజీరుతనం చేయబడిన వ్యక్తివి, నీవు అలాంటి వ్యక్తి దగ్గర ఫ్రెండ్షిప్ చేసే కంటే నీకు వివాహం చేయాలనుకున్నాం. తిమ్నాను అని ఊరికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూసా, వెళ్ళి చూసిరా అని చెప్పినప్పుడు తిమ్నాతు అని ఊరికి వెళుతున్న సమయంలో ద్రాక్ష తోట ఎదురైంది. నేను చెప్పే విషయం ఇది. ద్రాక్ష తోట అతనికి ఎదురైంది. ద్రాక్ష తోట దేవుని సంఘానికి సాదృశ్యం. తోట దేవుని సంఘానికి సాదృశ్యం. ఆ ద్రాక్ష తోటలో ఈ సంసోను వెళుతుండగా అతనికి సింహం ఎదురైందంటండి. సింహాలు ఎక్కడుంటాయి? అడవిలో. కానీ ఈ సింహం ఎక్కడికి వచ్చిందంటండి? ద్రాక్ష తోటలో. సంఘం అనే ఈ ద్రాక్ష తోటలో సింహము వచ్చింది. దేవుని వాక్యం చెప్తుంది, సాతానుడు ఎవరిని మింగుదనా అని గర్జించే సింహం వలె వస్తున్నాడు. సంసోను యొక్క నాజీరుతనం పోగొట్టి ఇశ్రాయేలు ప్రజలకున్న బానిసత్వ బ్రతుకు నుండి విడిపించకుండా ఇతని నాజీరుతనాన్ని పోగొట్టడానికి సాతాను సింహ రూపంలో వస్తే సంసోను దాన్ని చీల్చి అవతల పడేశాడు. తిమ్నాతుని వెళ్ళాడు. మళ్ళీ వచ్చేటప్పుడు సాతాను అతను ఏం చేయలేకపోయింది, చీల్చి పడేసి వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు అక్కడికే స్థలానికి వచ్చేసరికి అతని మనస్సులో ఏమనిపిస్తుందో తెలుసండి? నేను ఉదయం చంపెళ్ళిన ఆ సింహం యొక్క కళేబరం ఏ పరిస్థితులు ఉందో చూద్దాం అనుకున్నాడు. సాతాను చక్కగా మన జీవితంలో మన తలంపులను పాడు చేయడానికి మొట్టమొదటిగా ఎక్కడ పనిచేస్తాడో తెలుసా? మన ఆలోచనలో. వెంటనే ఆ మనసు ఎప్పుడైతే కలిగిందో చంపి పడేసినటువంటి కళేబరాల వైపు చూశాడు. ఉదయము చంపి పడేసిన కళేబరాలో డొక్కలో తేనె పట్టు పట్టింది. వెంటనే ఇతను వెళ్ళి ఏం చేశాడు తెలుసా? అయ్యో చచ్చిన దాంట్లోంచి తీపి వచ్చిందే అని ఆ తేనెని తిన్నాడు. ఎవరైనా తినగలరు అలాగా? అప్పటికే చనిపోయి పురుగులు పట్టేసి ఉండొచ్చు బహుశా. అలాంటి దాంట్లో తేనె పెడితే వెళ్ళి తీసుకుని తిన్నాడు. ఎప్పుడైతే చనిపోయిన దానిని తాకాడో అతనిలో ఉన్న నాజీరుతనం ఏమైపోయింది తెలుసండి? పోయింది. డెడికేషన్ పోయింది. అతను ఏదైతే ప్రతిష్ఠించుకున్నాడో దేవుని దగ్గర ప్రతిష్టత పోయింది. అమ్మాయి దగ్గర శోధించాలనుకున్నాడు, పని జరగలేదు. అతను వచ్చి తలంపుల ద్వారా శోధించాలి, మింగివేయాలనుకున్నాడు, పని అవ్వలేదు. కానీ చనిపోయి కూడా సాతానుడు ఏం చేశాడో తెలుసా? అతను నాజీరుతనం
పోగొట్టాడు. మనం అనుకోవచ్చు దాన్ని తొక్కేసాను, చించేసాను, దాన్ని పారద్రోలేసాను, సాతాను వెళ్ళిపోయిందని. కానీ వాడు చనిపోయినా వాడి క్రియ వాడు చేస్తూనే ఉంటాడు. నీ జీవితంలో, నీ కుటుంబం జీవితంలో పాడు చేయాలని తలంపుల ద్వారా, ఊహల ద్వారా, ఉద్దేశాల ద్వారా సంఘములో కానీ కుటుంబంలో కానీ సాతాను క్రియ చేస్తూనే ఉంటాడు. అయితే నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? సాతాను క్రియంత తంత్రాలను నువ్వు గ్రహించి విశ్వాసముతో ముందుకెళ్లాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. సంఘంలో కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తుంటాయి, కుటుంబంలో భేదాభిప్రాయాలు వస్తుంటాయి. అయితే మనం ఏం చేయాలి? ప్రార్థనతో పరిశుద్ధాత్మ దేవుడు కలిగించు ఐక్యతను కలిగి మనం ఏం చేయాలంటండి? ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్ముడు మనకు ఐక్యతను కలిగించాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటే అక్కడ ఐక్యత ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఎక్కడ లేదో అక్కడ ఏమొస్తాయి తెలుసా? సంఘంలో కూడా గొడవలు వస్తాయి. కొన్ని సంఘాలు ఎలా ఉంటుందండి, మనం ఆ సంఘానికి వెళ్ళొద్దు, మనం ఈ సంఘానికి వెళ్ళొద్దు, మనం పరిశుద్ధాత్మ సంఘం. పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు అన్నది కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. కొంతమంది అనుకుంటారు పరిశుద్ధాత్ముడు వస్తే గంతులేడుమని. పరిశుద్ధాత్ముడు వస్తే గంతులేడుమని కాదండి. బైబిల్లో మనకి ఎక్కడ కూడా ఆ మాట రాయబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మనం పడిపోతామని కాదండి. కొంతమంది ఇలా ప్రార్థన చేస్తూ పడిపోతూ ఉంటారు. ఎందుకంటే పాస్టర్లు ఏముందంటండి, ప్రార్థన చేస్తున్న అతను పరిశుద్ధాత్మ ఉంటే అవతల వ్యక్తి ఏమైపోతాడంటండి? పడిపోతాడు. దేవుడు పడిపోగొట్టడు నిన్ను, పడిపోతున్న నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ పడిపోతున్న నిన్ను నిలబెట్టాలనుకుంటాడే కానీ నిలబడిన నిన్ను పడగొట్టాలనుకున్నది సాతానుడు మాత్రమే. మోసపోవద్దు. దేవుడి వెక్కిరింపబడు. మనుష్యుడు ఏం విత్తుతాడో అదే పంటను కోస్తాడు. మనం అనుకుంటున్నాం పరిశుద్ధాత్మ వచ్చి నేను పడిపోయినాను. కాదు, పరిశుద్ధాత్ముడు పడిపోయిన నిన్ను నిలబెడతాడు. నిలబడిన నిన్ను పడగొట్టేది మాత్రం ఏంటో తెలుసా? అపవిత్రాత్మ, భ్రమపరుచు ఆత్మ. పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చెయ్యాలి అంటే నీకేముండాలో తెలుసండి? ప్రేమ ఉండాలి. ఎక్కడైనా ఆరాధన జరుగుతుంటే పరిగెడుతూ ఉంటావు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిశుద్ధాత్ముడు ఇంటికాడ కూర్చోనోడు నిన్ను. సంఘములో పని జరుగుతుంటే ఇంటికాడ కూర్చోనోడు నిన్ను. పరిశుద్ధాత్ముడు సంఘానికి పని జరుగుతుంది, అక్కడ ఆరాధన జరుగుతుంది, ఇక్కడ పాటలు జరుగుతున్నాయి. ఇదంతా ఎవరు చెప్తారు నీకు లీడింగ్? పరిశుద్ధాత్ముడు నిన్ను సరిచేయడానికి నీ దగ్గరకు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు నీలో లోపము లేకుండా చేయడానికి వచ్చాడు. నీలోను, సంఘములో, నీ కుటుంబంలోను పరిశుద్ధాత్ముడు ఐక్యతను కలిగించాలని ఇష్టపడుతున్నాడు. భేదాలను కాదండి. భేదాలని క్రియేట్ చేస్తున్నావంటే నీలో అపవిత్రాత్మ ఉన్నట్లే. ప్రేమ కలుగుండా స్వార్థంతో నువ్వు మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా నీళ్ళేమన్నట్టు తెలుసండి? అపవిత్రాత్మ ఉన్నట్లే. పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందో తెలుసా? క్షమించేటట్లు చేస్తుంది, ప్రేమను కలిగిస్తుంది, ఐక్యతను కలిగిస్తుంది, సమాధానంతో నింపుతుంది. ఒకవేళ ఎవరైనా మనల్ని ఏదైనా మాట అన్నప్పుడు సర్దుకుపోయే గుణాన్ని మనకు కలిగిస్తుంది. ఎవరు? పరిశుద్ధాత్మ. అదే అపవిత్రాత్మ ఏం చేస్తుంది? ఏమంటుందండి? తగ్గేదేలే. వాళ్ళు ఒక మాట అంటే మనం 4 అందాం. మనం ఏమన్నా తక్కువమా చెప్పండి? వాళ్ళకు పాటలు పాడుతున్నాం, వాళ్ళకు వాక్యం తెలుసు, వాళ్ళకు పాటలు ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళకు మనకు కొన్ని వచ్చు అని మనం అనుకుంటాం. ఈ మధ్యలో ఒక సహోదరి ఇలాగ వేరే సంఘానికి వాక్యానికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, పాస్టమ్మ గారండి వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదండి. పరిశుద్ధాత్మ లేదని నీవెలా తెలుసుకున్నావు? నీకెలా తెలిసిందో పరిశుద్ధాత్మ లేదని? ఎందుకు వాళ్ళు పరిశుద్ధాత్మ లేదని నీకు అనిపించింది అని నేను అడిగితే ఆమె అంటుంది, ఆమె పరిశుద్ధాత్మ ఉంటుంది, ఎప్పుడు ఒకలాగా ఉంటుంది పాస్టమ్మ గారు, ప్రార్థన చేస్తుంది కానీ ఆమెలో పరిశుద్ధాత్మ లేదు, నాకు తెలిసిపోతుంది. చర్చకు వచ్చి గమ్ముని పాటలు పాడి వాక్యం మీద వెళ్ళిపోతూ ఉంటది. కానీ ఆ సహోదరులో ఉన్న ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధాత్మ వచ్చింది కాబట్టి ఈమె ఎగరాలి, కేకలు వేయాలి. కేకలు వేసేది ఎవరో తెలుసా? యేసు ప్రభు సమాధుల దగ్గరికి వెళ్ళేసరికి ఆ వ్యక్తి అంటున్నాడు, సర్వోన్నతమైన దేవుని కుమారుడా మాతో నీకేమి పని అని కేకలు వేసిందంట. ఏంటిది? అపవిత్రాత్మ, దేవుని ఆత్మ కాదు. పాస్టర్ గారు ఒకవేళ చేపెట్టి ప్రార్థన చేస్తే నువ్వు అంత పవర్గా పడిపోతే
మరి పాస్టర్ అమ్మగాడు పడిపోవాలిగా, వాళ్ళ పిల్లలు పడిపోవాలిగా, అంతే కదండి. యేసుప్రభు కన్నా గొప్పలు మనం. యేసుప్రభు తాకినప్పుడు ఎవరు పడిపోలా. ఆయన పరిశుద్ధుడైన వాక్యం చెప్తుంటే నీలో అంత పవర్ ఉంటే మరి వాళ్ళు పడిపోతున్నారు అన్నప్పుడు నీలో ప్రేమ ఏది, ఐక్యత ఏది, సమాధానం ఏది? పరిశుద్ధాత్మ ఐక్యతను కలిగించింది. సంఘములో ఉండవలసింది ఐక్యత, పరిశుద్ధాత్మ ఐక్యత. నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను, నువ్వు పొందుకోలేదని చిన్న చూపు కాదు. ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళారు. ఒక వ్యక్తి పరిచయుడు, ఒక వ్యక్తి సుంకరి. పరిచయుడులో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నాకు రాబడి అంతట్లో దశంభాగం ఇస్తున్నాను, నేను ఇదిగో శూరుడు, నీచుడు, దౌర్భాగ్యుడి, పరిచయులాగా సుంకర వల్ల నేను ఉండట్లేదు, నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే రెండో వ్యక్తి సుంకరు వచ్చేయమని ప్రార్థన చేస్తున్నాడు అండి. ఆకాశం వైపు కన్నులు ఎత్తటానికైనను ధైర్యం సరిపోక రొమ్ము కొట్టుకుంటూ, ప్రభువా పాపినైన నన్ను క్షమించు. దేవుని వాక్యం చెప్తుంది. ప్రభు అంటున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడు. అలాని పరిచయుడు నీతిమంతుడు కాదు అని వాక్యం చెప్పట్లేదండి. పరిచయుడు నీతిమంతుడే, అతని కంటే సుంకరు ఏమైపోయాడంటండి, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీకంటే నీ పక్కన వాళ్ళని నువ్వు గొప్ప అని చెప్పాలి. పరిశుద్ధాత్ముడు అదే చెప్తాడు. నీ పక్కన వాళ్ళని గొప్పగా చెప్పాలి, నీ పక్కన వారిని మంచివారని చెప్పాలి. ఎదురుగా మనం మంచివాళ్ళని చెప్పినా ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చెప్తామండి, ఆమెతో గొడవ పడలేక ఇందాక మంచిదని చెప్పానండి, ఆమె గురించి నీకు తెలియదండి బాబు అని చెప్తుంటాం కదండి. కానీ పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపరుస్తుంది, సంఘాన్ని సిద్ధపరుస్తుంది. ఎక్కడికి? ప్రభు రాకడికి, పరలోక రాజ్యములో చేరడానికి. మనలో ముడత, మచ్చ, కళంకం ఉండకూడదని, మనలో ఏ బలహీనత ఉండకూడదని, సాతాను ప్రవేశించడానికి ఎలాంటి అవకాశం మన హృదయంలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసండి, సరి చేస్తూ ఉన్నాడు. సరి చేయడం అంటే ఎలా? వాక్యము చేత సరి చేస్తూ ఉంటాడు. మన బలహీనలమని ఎరిగి మన పక్షాన ప్రభు దగ్గర మొరపెడుతూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. అలాంటి పరిశుద్ధాత్మ ఐక్యత సంఘములో ఉండాలి. ఎలా ఉండాలండి? అందరు నా వైపు చూడాలండి. పరిశుద్ధాత్మ ఐక్యత ఎక్కడ ఉండాలి? సంఘములో, మన కుటుంబములో ఏముండాలండి? ఐక్యత. మనం 2 విషయాలు నేర్చుకున్నాం. ఇంకా చదవబడినటువంటి మాటను 2వ వచనంలో చదువుదామండి. అది తల మీద పరిమళ తైలం. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే పరిమళ తైలం వలె సువాసన వస్తాం మనం. పరిమళ తైలము ఏమొస్తుందండి? పరిమళ తైలం. పరిమళ తైలం అంటే ఒకవేళ మనకు అర్థం కాదు, సెంట్. మనం చక్కగా స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకుని ఏం కొట్టుకుంటాం చెప్పండి? సెంట్ అలవాటు ఉన్నదా మీకు ఎవరికన్నా? ఎవరికి లేదా? నాకైతే చాలా ఇష్టం. చాలామంది అంటారు. ఒక ఆమె ఒకసారి ప్రేయర్కి వెళ్ళాం. పాపం ఆమెకు నేనంటే కొంచెం కోపమే. ఎందుకంటే ఆమెకన్నా అన్నిట్లో ఫస్ట్ ఉంటూ వస్తా. ఆమెకు కోపం. ప్రేయర్కి నేను వెళ్ళి పాపం అక్కే కదా అని ఆమె పక్కన కూర్చున్నాను. ఆమె సర్రని లేచిపోయి ముందుకెళ్ళి కూర్చుంది. వెళ్ళిపోయావు అని అడిగాను. నాకు సెంట్ వాసన పడదురా అనింది. మరి ఏ వాసన రావాలి మన దగ్గర నుండి? సెంటు వాసన కాకుండా మన దగ్గర కొన్ని వాసనలు వస్తాయి కదండి. మంచి వాసన అంటే చెడు వాసన కూడా వస్తుందని కదండి. ఏ వాసన రావాలి మన దగ్గర నుండి? అంటే స్నానం చేసినప్పుడు వచ్చే వాసన కదండి, సబ్బులను బట్టి వచ్చే వాసన కదండి నేను చెప్పేది. వాసన అంటే మన మాటల ద్వారా, మన హృదయం నిండే పెదవులు మాట్లాడుతూ ఉంటాయి. మన హృదయంలో ఉన్నదే పెదవులు మాట్లాడుతూ ఉంటాయి. మన సువాసనిచ్చే వ్యక్తిగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది. మొదటి నుంచి మనం చదివితే, మీరు పరిమళ సువాసనగా ఉండాలని క్రీస్తు మీ కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకొనెను అని వాక్యం చెప్తుంది.
ప్రభు మనకు పరిమళ వాసన తేవాలని మనం వెళుతున్న వీరు క్రైస్తవులండి, వీరి మాటల్లో ప్రేమ ఉంటుందండి, వీరి ప్రవర్తనలో ప్రేమ ఉంటుందండి, వీరి క్రియల్లో ప్రేమ ఉంటుందండి. ఇది మంచి వాసన చెడు వాసన అండి? గట్టిగా చెప్పండి అండి, నాకు వినిపించట్లా. మంచి వాసన చెడు వాసన? కొంతమందిని వరే పలానా వ్యక్తిని తెలుసు అంటే వారు బాబోయ్ నీకు దండం పెడతాను వాళ్ళ గురించి చెప్పొద్దండి. వారు నోరు తెరిస్తే బూతులండి, నోరు తెరిస్తే పనికిమాలిన మాటలండి. ఇది మంచి వాసన చెడు వాసన? మరి నువ్వు మంచి వాసన నీ దగ్గర నుంచి రావాలంటే నువ్వేం మాట్లాడాలి? ప్రేమ కలిగిన మాటలు, ఐక్యతతో కలిగిన మాటలు, జాలి కలిగిన మాటలు, అపవిత్రమైనటువంటి బూతులు సరసోక్తులు మనలో లేకుండా, దేవదూషణ మనలో లేకుండా, దూషణకరమైన మాటలు మన హృదయం నోటంట రానియకుండా మన నోటితో ఏం చేయాలి? ప్రతినిత్యం ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఘనపరచాలి, ప్రభుని మహిమపరచాలి. మన హృదయములో ప్రభు యందు భయభక్తులు ఉంటే మన నోటి మాటల ద్వారా తెలుసుకోగలం. మన హృదయంలో భయభక్తులు లేవు, ఐక్యత లేదు, ఆత్మ కలిగించే ఐక్యత లేదు. మన మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? కొడతానన్న భూతే, రమ్మన్నందుకు భూతే కదండి. ఇది మంచి వాసన కాదు. ప్రభు మనల్ని పరిమళ వాసనగా చేస్తానంటున్నాడు. నీ పేరును గొప్ప చేస్తాడు. పలానా వ్యక్తి చాలా మంచిదండి, ప్రార్థన పర్రాలండి, ప్రేమ కలిగిందండి, సహాయపడుతుందండి, మేలు చేస్తుందండి. ఇదంతా మంచి వాసన అని అంటారా? ఏ వాసన కావాలి మనకి? పరిమళ వాసన, మంచి చెడ్డ వాసన? పరిమళ వాసన. మనం అనుకోవచ్చు పరిమళ వాసన అంటే సెంటు కొట్టుకుని వెళ్ళిపోతే పరిమళ వాసన. ఎంత పైదేహానికి సెంటు కొట్టుకున్నా అంతరంగములో దేవునికి తగ్గింపు గుణము కలిగి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళకపోతే, హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి. భయభక్తులు కలిగి జీవిస్తే, విశ్వాసముతో జీవిస్తే, నమ్మకముతో యథార్థతతో నీవు జీవిస్తే ప్రభు అంటున్నాడు పరిమళ వాసనగా నేను చేస్తాను. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎలా ఉంటారంటండి? పరిమళ వాసన. ఎలా ఉంటాం? ముందుదేంటి? మేలు, మనోహరము, తర్వాత పరిమళ వాసన. ఇంకేమున్నాయి తర్వాత? మనం చదువుకున్న త్వరగా మీకు ముగించేస్తాను. చాలా మంది అప్పుడు అలసిపోయినట్టు కింద చూస్తూ ఉన్నట్టున్నారు. అందరు నా వైపు చూడండి. ఏం కలిగి ఉండాలి మనం? ఇంకను అదే అధ్యాయంలో చదువుకుందాం. మంచు పరిశుద్ధాత్మకి వాక్యానికి సాదృశ్యము. ఈ ఐక్యత మనమేమి ధ్యానం చేయడానికి ఇష్టపడుతుందంటే మంచి మాటలు. సంఘాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, కుటుంబాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి. కుటుంబంలో కానీ సంఘములో కానీ నాయకుడు లేకపోతే, నాయకుడు లేని ఊరైనా సరే, గ్రామమైనా సరే, సంఘమైనా సరే, కుటుంబమైనా సరే అది చెడిపోతుంది అని వాక్యం చెప్తుంది. నాయకుడు లేని ప్రజలు ఏమైపోతారంటండి? చెడిపోతారు. ఆలోచనకర్త లేకపోతే చెడిపోతారు. కాబట్టి సంఘములైనా సరే, కుటుంబములైనా సరే ఒక నాయకత్వం ఖచ్చితంగా ఉండాలి. ఆ నాయకుడు మాట మీద మనం అందరం కొనసాగుతూ ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది ఖచ్చితంగా ప్రభు మన కుటుంబాలను దీవించాలంటే ఒక నాయకత్వం కిందకు వచ్చేయాలి. ఈ వాక్యం చెప్తుంది పరిమళ తైలం వలె ఉంటావు నువ్వు. రెండోది మంచు వలె దేవుడు ఏం చేస్తాడంటండి? దిగజారిన మంచు వలె. మన సంఘములో ఐక్యత, దేవుని వాక్యం ఉంటుంది, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. మంచు పోయినసారి మీతో చెప్పాను అనుకుంటున్నాను నేను. మంచు వాక్యానికి సాదృశ్యము, మంచు పరిశుద్ధాత్మకి సాదృశ్యము, మంచు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకి సాదృశ్యము. ఎప్పుడైతే ఐక్యతతో మనం ఉంటామో మన సంఘములో సమృద్ధి అయినటువంటి వాక్యమైన ఆహారం మనకు దొరుకుతుంది. సంఘము ఐక్యతతో ఉంటే దేవుని పరిశుద్ధాత్మ ఆత్మీయ నడిపింపులో మనల్ని ఉంచుతుంది. సంఘములో మరి ఐక్యత ఉంటే పరిశుద్ధాత్ముడు సంఘం అంతా ఆవరించి ఉంటాడు. సాయితానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సంఘము పరిశుద్ధాత్మకు నాయకత్వములో నడుస్తూ ఉంటుంది. ప్రభు నిన్ను కూడా అదే కోరుకుంటున్నాడు. నువ్వు సంఘం అనే మరి శరీరంలోనికి వచ్చేసావు, సంఘములో చేర్చబడిన వ్యక్తిగా ఉన్నావు. నీ బాధ్యత, నువ్వు సంఘములో ఏమేం పని చేయాలో పని నువ్వు చేస్తే ఖచ్చితంగా నీ బాధ్యత అంతా ప్రభు తీసుకుని నీ కుటుంబంలో, నీ పిల్లలు, నీ కుటుంబంలో నీ యజమానుడు లేదా నీ యజమానురాలు, నీ కలిగిన సంపద, నీ ఆస్తిని, నీకేది
కొదువు కాకుండా ప్రభు చేసుకుంటూ వస్తాడు. ఒక్కొక్కసారి పరిస్థితులు మనకు తారుమారై కనిపిస్తుంటాయి. మనం ఎంత కష్టపడినా మన కష్టము సిల్లి సంచులు వేసినట్లు ఉంటుంది. మనం ఎంత కష్టపడినా పగిలిపోయిన తొట్టులో నీళ్లు పోసినట్లు ఉంటుంది. కారణం ఏంటి తెలుసండి? కుటుంబంలో చాలా కుటుంబాలు జరుగుతూ ఉంటాయి. ఎంత కష్టపడిన కుటుంబంలో ఆర్థికంగా వెనకబడిపోయి ఉంటారు. కారణం ఏంటో తెలుసండి? నాయకత్వము. ఒక నాయకత్వం కింద కుటుంబం ఉండకపోతే, సంఘములో కూడా ఆర్థికంగా వెనకబడి ఉంటుంది కొన్ని సంఘాలు. అక్కడ కూడా కారణం ఏంటంటే నాయకత్వం లేకుండానే, ఒక నాయకత్వం కిందకి రాకపోవడం వల్లే కొన్ని సంఘాలు దీవించబడుతున్నాయి, కొన్ని సంఘాలు అణగారిపోతూ ఉన్నాయి. కారణం వారు నాయకత్వం కిందకి రాకపోవడం. ఖచ్చితంగా మనం ఒక నాయకత్వంలో ఉండాలి. పిల్లలైతే తల్లిదండ్రుల నాయకత్వంలో ఉండాలి. సంఘములో ఉన్న విశ్వాసులైతే దేవుని సేవకుడి కింద నాయకత్వంలో ఉండాలి. అప్పుడే మన కుటుంబాలు దీవించబడతాయి. మంచు వలె మనము ఉంటామన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. మంచు చెట్లు చూడండి, మంచు పడే సమయంలో గడ్డి మీద మంచు పడినప్పుడు చెట్లు గడ్డంతా ఎలా ఉంటుంది? మనకి పచ్చగా ఏపుగా కనిపిస్తుంది. నీ బ్రతుకు కూడా వాక్యమని మంచుంటే, పరిశుద్ధాత్మని మంచుంటే, ఆత్మీయ నడిపింపని మంచు నీ మీద ఉంటే నీ జీవితం కూడా ఎలా ఉంటుందో తెలుసండి? నీటి కాలువన వారం నాటబడిన చెట్టులాగా ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలె నీ ఉంటావన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఇంకా కొన్ని వాటిల కింద ఉన్నాయి. ఆశీర్వాదం ఉంటుందంటండి, శాశ్వత జీవము మనతో ఉంటుందంటండి. ఇవన్నీ మనకు కలగడానికి కారణం ఐక్యత. ఏంటండి? సంఘంలో ఎవరికైనా బాగోలేదు, సంఘం అంతా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడమే కాదు, ఆ కుటుంబానికి వెళ్ళి పరామర్శించాలి. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నీ గాయాన్ని కడతాడు, దేవుడు నీకు అద్భుతం చేస్తాడు, మేలులతో నిన్ను నింపుతాడు. సంఘం అంతా వెళ్ళి ఆ కుటుంబాన్ని ఏం చేయాలి తెలుసండి? పరామర్శించాలి. మీరు చెప్పిన మాటలే ఎంత కష్టంలో ఉన్న వారికైనా ఎలా ఉంటుందో తెలుసండి? బూస్ట్ తాగినట్లుగా బలం వచ్చేస్తుంది వాళ్ళకి. ఒకసారి మన మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? ఒక సహోదరి ఏమని చెప్పిందంటే, నాకు కిడ్నీ పాడైపోయిందని. కిడ్నీ పాడైపోయిందని చెప్పినప్పుడు ఏం చెప్పాలి మనం? మన మానవ నైజం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా ఆరోగ్యం బాగాలేదని చెప్పాం. మొన్న ఇలాగే ఏమైందంటే, ఒక ఆమెకి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి ఆమె చచ్చిపోయింది. పాపం అప్పుడు దాకా ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి ఆ మాట అనగానే ఏమైపోద్ది? డాక్టర్ అన్నాడు, నేను ఇచ్చిన ట్యాబ్లెట్ల ద్వారా నీకు తగ్గిపోద్దమ్మా అని డాక్టర్ పాపం బలం చెప్పాడు. ధైర్యంతో ట్యాబ్లెట్లు తెచ్చుకుంది, మింగుతుంది. ఈ పక్కింటి ఇరిగింటి పొరిగింటి వాళ్ళు వెళ్ళి ఏం చెప్తారు చెప్పండి? నీకు తెలుసక్క, మా ఇంటి పక్కన ఒక ఆమె మా ఊర్లో ఇలాగే కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, చనిపోయింది ఆమె. ఇప్పుడు ఈమె దిగులు పడిపోయింది. నేను కూడా మన మాటలు అలా ఉండకూడదండి. ఎలా ఉండాలో తెలుసా? నీ మాటలు ఔషధంగా, డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ల కన్నా నీ మాటల్లో ముందే వాళ్ళకి ముందుగా పనిచేసి వాళ్ళకి జీవాన్ని ఇవ్వాలి, బలాన్ని ఇవ్వాలి. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను గాయపరుస్తాడు. సంఘములో అందరూ ప్రార్థన చేస్తున్నాం, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఈ మాటలు నీ సంఘ అభివృద్ధి కోసం, సంఘం కొరకు నువ్వేం చేయాలో తెలుసా? ఒక్కోసారి మన సంఘం గురించి ఇతరులు తక్కువగా మాట్లాడుతుంటారు. అప్పుడు నువ్వేం చేయాలి? అవునక్క అలాగే జరుగుతుంది మా చర్చిలో, నువ్వు అలాగే అన్నావంటే సాతానికి ఇదే సందు. లేని వాటిని పుట్టించి ఇంకా సంఘానికి నేను దూరం చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది. నీ సంఘం గురించి నువ్వేం చేయాలో తెలుసా? నా సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రభు అక్కడున్నాడు, ప్రభు ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అవునా? దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికి కారణ సంభూతుడు. ఇక్కడున్నాను అక్కడ లేడని చెప్పడానికి లేదు. కొన్ని సందర్భాలు ఒక్కసారి మా చర్చికి రా, మనమేం చేద్దాం? ఈ విషయాన్ని మీరేమనుకోద్దండి, టైం పొడిగించిన ఏమనుకోద్దండి. మా చర్చిలో కుటుంబం ఉంది, అది ఇక్కడ కూడా చాలాసార్లు ఆ బాబు వచ్చాడు. ఆ కుటుంబస్తులు చర్చిలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్కి లేటుగా వస్తారు, చర్చికి లేటుగా వస్తారు. ఎందుకు లేట్ అయ్యింది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము టీవీలో
సతీష్ కుమార్ గారి మెసేజ్ విని అప్పుడు వస్తారంటండి. ఉన్నట్టుండి ఆయనకి పెరాలసిస్ వచ్చి పడిపోయాడు వాళ్ళ నాన్న. సతీష్ కుమార్ వచ్చి అతను చూశాడా? సతీష్ కుమార్ వచ్చి అతనికి సహాయం చేశాడా? ఎవరు చేశారు అతనికి సహాయము? స్థానిక సంఘం. ఎవరు అతను పరామర్శించారు? స్థానిక సంఘం. ఇప్పుడు అతను ఆరోగ్యంగా చక్కగా తిరుగుతున్నాడు, నయమైపోయింది, చక్కగా ఆరోగ్యంగా తిరుగుతున్నాడు. మనం ఒక్కొక్కసారి మన సంఘ కాపరిని ప్రేమించాం. ఎవరిని ప్రేమిస్తామని చెప్పండి. ఒక ఆమె అంటండి, ఎలాగో పాస్టర్ గారిని పిలిచిందని, టీచర్ అంటండి, రిటైర్డ్ అయిపోయిందంట, డబ్బులు వచ్చినాయి అంటండి ఆమెకి. పాస్టర్ గారి కోసం ఎదురు చూసి ఆయన రాలేదు. ఫోన్ చేసిందండి, పాస్టర్ గారండి మీరు త్వరగా రండి, రిటైర్డ్ అయిపోయిన డబ్బులు వచ్చినాయండి, దశమ భాగం తీసి పెట్టానండి రండి అనగానే పాస్టర్ గారికి ఏమనిపిస్తుంది మీరు చెప్పండి? దగ్గరకు ఒక 50 లక్షలు వచ్చి ఉండొచ్చు. దశమ భాగం అంటే అంత తీసి ఉంటుంది, 50,000 తీసి ఉంటుంది. పాస్టర్ గారి పాపం గబగబా స్నానం చేసి ఇంటికి వెళ్ళాడంటండి. వెళ్ళంగానే కూర్చోబెట్టింది. తీసిన దశమ భాగం డబ్బులు 50,000 తీసుకొచ్చి ప్లేట్లో పాస్టర్ గారు ఎదురుగుండా పెట్టింది. పాస్టర్ గారికి ఏమో ఆమె కోసం ప్రార్థన చేశాడు, ఆమెకు బాగోయినప్పుడు కానీ కన్నీరు కార్చాడు, ఆమె కోసం మొరపెట్టాడు, ఆమె కోసం అన్నీ చేశాడు. ఇప్పుడు ఆమె రిటైర్డ్ అయిపోయినప్పుడు తీసుకొచ్చి పాస్టర్ గారి ముందు పెడితే పాస్టర్ గారేమో దేవానికి స్తోత్రం, సంఘం లేదని అవసరం తీర్చబడుతుంది, మనసులో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్న సమయంలో ఏమేమని చెప్తుంది తెలుసా? పాస్టర్ గారండి 50,000కి మీరు ప్రార్థన చేస్తే నేను సతీష్ కుమార్కి పంపిస్తానండి. పాస్టర్ గారికి ఎట్టుండదు చెప్పండి? ప్రార్థన చేసి ఆమెకి డబ్బులు ఇచ్చి ఆయన ఇంటికి వచ్చేసాడు. జరిగిన ఒక వారానికి ఉన్నట్టుండి ఆమెకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తుంది, పాస్టర్ గారండి హార్ట్ అటాక్ వచ్చింది మా అమ్మకి, రండి మీరు ప్రార్థన చేద్దరు. పిల్లలు ఫోన్ చేస్తుంటే పాస్టర్ గారు నేను రానమ్మా, సతీష్ కుమార్కి ఫోన్ చేయండి. ఎవరికంటండి? నీ సంఘంలోని నీ సేవకుడు నీకు గొప్పగా కనిపించడు, ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు నీ కోసం, రాత్రి నిద్రపోకుండా ప్రార్థన చేస్తాడు నీ కోసం. నీకు కష్టం వచ్చినప్పుడు చెప్పినప్పుడల్లా ఆయన కష్టంగా భరించి మోకాళ్ళు అరిగిపోయేటట్టు ప్రార్థన చేస్తే మేలు పొందుకున్న తర్వాత నువ్వేం చేస్తావు? మనం ఏం చేస్తాం చెప్పండి? వేరే వాళ్ళు మెచ్చుకుంటాం, మన సంఘ కాపరిని మెచ్చుకోం. మన సంఘ కాపరికి మేలు వచ్చేస్తే వాడు గొప్పవాడు అయిపోతాడేమో అనిపిస్తుంది మనకి. ఆయనేమో ఉపవాసం ఉండి నీకోసం కన్నీరు కారుస్తాడు, నీకోసం దివారాత్రులు దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటాడు, ప్రభువా నా సంఘంలో నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లల్ని నువ్వు బలపరచు అని. మన సంఘ కాపుని ప్రేమించాం. ఎవరిని ప్రేమిస్తాము? ఇతర పాస్టర్లు గొప్పగా కనిపిస్తారు మనకి కదండి. కానీ మన సంఘంలో ఒక నాయకుడిగా మిమ్మల్ని పరిపాలించడానికి దేవుడు ఒక యవనస్తుని ఏర్పరచుకున్నాడు. ఎందుకో నేను కూడా షారోన్ పొలం గురించి చెప్పాలనుకున్నాను, కానీ ఈ వాక్యాన్ని దేవుడు గుర్తు చేస్తే అప్పటికప్పుడు కొన్ని రెఫరెన్స్లు నేను ఎత్తుక్కోవడం జరిగింది. నీ సంఘంలో ఐక్యత ఉండాలి, కష్టపడి నీకోసం ప్రార్థన చేస్తున్న దైవ సేవకుడి కింద ఖచ్చితంగా నువ్వు లోబడి ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నా సేవకుడు, నాకు నీకు మధ్యలో సేవకుడు ఉన్నాడు. ఎవరికి మధ్యలో ఉన్నాడు? దేవునికి విశ్వాసులకు మధ్యలో ఎవరున్నారు చెప్పండి? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం అండి, నాకు రెఫరెన్స్ కరెక్ట్గా గుర్తులేదు. వాక్యం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సేవకుడు తన ప్రజల యొక్క పాపముల నిమిత్తము ప్రార్థన చేసి వారి పాపములు విడుదల నిమిత్తము ప్రభు దగ్గర మొరపెట్టి వారి పాపముల నుండి విముక్తిని కలిగి చేస్తే దేవుడు వారికి ఆశీర్వాదాన్ని ఇస్తాడంటండి. నువ్వు ఆశీర్వాదింపబడాలంటే ఎవరు ప్రార్థన అవసరం? సేవకుడు ప్రార్థన. సేవకుల గురించి ఒక మాట చెప్పనండి, ఐక్యతను వచ్చింది, నాయకత్వం వచ్చింది కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. నీకు ఒక నొప్పి కలిగితేనే బాధపడిపోతుంటావు, వాళ్ళు ఎలా అన్నారు ఇలా అన్నారని కదండి. సేవకుడికి ఎన్ని బాధలు ఉంటాయి తెలుసండి? సేవకుడికి ఎన్ని బాధలు ఉంటాయి? నీకు ఒక్క బళ్ళెం పోటీ ఉంటుంది. సేవకుడికి సంఘంలో ఉన్న వాళ్ళందరూ బళ్ళెం పోటీలు ఈపు మీద ఉంటాయి. ఆ నొప్పి భరిస్తూ నీకు కలిగిన నొప్పి నుండి విడుదల పొందడానికి ప్రార్థన చేస్తుంటాడు. అర్థమైందండి? మనం అనుకుంటూ సేవకుడిని దగ్గరకు వస్తే నీకు చీపుగా కనిపిస్తుంది, ఆయనేమో నీ ఆత్మను రక్షించాలనే భారం కలిగి నీ దగ్గరికి వస్తూ ఉంటాడు.
ఒక సేవకురాలుగా నేను చెప్తూ ఉన్నాను. మనం సంఘానికి లోబడి ఉండాలి, ఐక్యతలో ఉండాలి. దేవుడు మేలులు, మనోహరము, పరిమళ వాసన, ఆశీర్వాదము, శాశ్వత జీవము ప్రభు నీకే అనుగ్రహిస్తాడని వాక్యం చెప్తుంది. మనం ఐక్యతతో ఉంటే మనకి ఏం మేలు వస్తే మీరు చెప్పండి, నేను వాక్యాన్ని ముగిస్తాను. ఏముంటాయండి? ఐక్యత ఉంటే ఏమొస్తాయి? అసలు నా మాటలు అర్థమైందండి? నేను టీచర్గా పనిచేశాను 5 సంవత్సరాలు. ఎవరైనా హోంవర్క్ రాయకపోయినా, అడిగిన దానికి ఆన్సర్ అవ్వకపోయినా ఎలా ఉండేది తెలుసా? పరిస్థితి చాలా విషమంగా ఉండేది. ఏ సబ్జెక్టులో ఎవరు చదవకపోయినా రత్నశ్రీ టీచర్ మిస్ యొక్క సబ్జెక్టు మాత్రం వెరీ గుడ్, అందరు పిల్లలు పాస్ అవుతూ వచ్చేవారు. ప్రిన్సిపాల్ దినాన్ని పిలిచి అన్నాడు, ఎందుకు పిల్లల్ని అలా కొట్టేస్తున్నావు నువ్వు, జాలి దయ లేదా అని. జాలి దయ ఉందనుకోండి, బేసిక్ బాగోదు. వాడు చదవకపోయిన వదిలేసామనుకోండి, వాడు స్టాండర్డ్గా ఉండడు, చదువురాను మొద్దులాగే తయారవుతుంటాడు. సబ్జెక్టుకి ఒకటి ఈపి మీద వేసుకుంటూ వచ్చేదాన్ని నేను. ఒకనొక సమయం వచ్చింది, సార్ మా టీచర్స్ని అందరిని ఇలా స్టాఫ్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. సార్ ఆ రోజు పిల్లల్ని వదిలిపెడతానికి వ్యాన్ మీద వెళ్తే టీచర్ చెప్పారు, వాళ్ళ తల్లిదండ్రుల పేరెంట్స్, ఇదిగో ఇంగ్లీషు, మ్యాథ్స్, తెలుగు తప్ప కనవ 3 సబ్జెక్టులు నా పిల్లలు బాగోలేదు. ఈ 3 సబ్జెక్టులు బాగున్నాయి. 3 సబ్జెక్టులకు వెళ్తుండేదాన్ని. 3rd క్లాస్ వరకు వెళ్తుండేదాన్ని. నేను ఆయన అనుకున్నది ఏంటంటే, నాకు ఒక బలహీనత ఉంది నా కుటుంబంలో. స్కూల్కి వెళ్తేప్పుడు లేట్గా వెళ్తాను నేను. సార్కి నా మీద కోపం ఉండేది, లేటుగా వస్తుంది అని. ఈ టీచర్ని అందరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు ఆయన మొట్టమొదటిగా నన్ను అడిగిన ప్రశ్న, తెలుగు, సైన్స్, ఇంగ్లీషు, మ్యాథ్స్ తప్ప కనమయన్నీ కూడా పిల్లలు డల్గా ఉన్నారని తల్లిదండ్రులు తిట్టారు. రత్నశ్రీ నీది ఏ సబ్జెక్టు అని. నాకు గర్వంగా అనిపిస్తుంది, ఆ చెప్పిన 3 సబ్జెక్టులే నాయి. నేను ఏ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈయన మీకు ఆన్సర్ తెలిసి మీరు చెప్పకపోతే టీచర్ పోస్ట్ తీసుకోవాల్సి వస్తుందేమో అని కదండి. నాకు మనం అడగడం అలవాటు, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను కదండి. మనం ఐక్యతతో ఉంటే మనం ఎన్ని ఆశీర్వాదాలు చెప్పుకున్నాం? 7 ఆశీర్వాదాలు. కానీ నేను ఎన్ని చెప్పాను? 6 చెప్పాను. ఇంకోటి ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాను. ఈ 6 ఆశీర్వాదాలు మీరు చెప్పండి. మొదటిది ఏంటి? సహోదరులు ఐక్యతతో ఉంటే మేలుంటుంది, మనోహరమైన అంటే అందమైన జీవితం ఉంటుంది, పరిమళ వాసన అంటే నీ పేరు చెప్పగానే వాళ్ళు చాలా మంచి వాళ్ళండి అని అందరు చెప్పుకుంటారు. ఇంకా మంచు అంటే పరిశుద్ధాత్మ. నీ నోరు తెలిస్తే మాటలు ఏమొస్తాయో తెలుసా? వాక్యం సంబంధించిన మాటలే, పర సంబంధమైన మాటలే వస్తుంటాయి. మంచు వలె ప్రభు నిన్ను ఉంటాడు అంటే నువ్వు ఫ్రెష్గా ఎప్పుడు నీ ఆలోచనలు కొత్తగా నూతనంగా కనిపిస్తుంటాయి. నువ్వు నీరు కట్టిన తోట వలె పచ్చగా కనిపిస్తుంటావు, అభివృద్ధి కనిపిస్తుంది నువ్వు చేసిన పనుల్లో. ఇంకా ఆశీర్వాదం, ఇంకోటి శాశ్వత జీవం. ఈ శాశ్వత జీవమే పరలోక రాజ్యం. ఈ ఐక్యతలో ఇన్ని ఆశీర్వాదాలు దాగున్నాయి. నీ సంఘము నుండి ఐక్యతతో ఉండకుండా ఉన్నావా? నీ కుటుంబంలో ఐక్యత ఉండదు, నీకు తెలియదు ఆ విషయం. వాక్యాన్ని విన్న నీవు ఇంటికెళ్ళి పరిశీలించేసుకో. సంఘంలో ఐక్యత లేకపోతే నీ కుటుంబంలో సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? నీ హృదయాన్ని కలవరపరిచి చిన్నదానికి కోపమే, పెద్దదానికి కోపమే, చిన్నదానికి చిరాకు, పెద్దదానికి చిరాకు. ఆన్సర్ కరెక్ట్గా ఎవరన్నా మనల్ని అడిగితే ఆన్సర్ కూడా కరెక్ట్ ఇవ్వలేము, ఎందుకంటే సాతాను నేను కలవరపరుస్తుంటాడు. సంఘంలో ఐక్యత ఉంటే కుటుంబంలో ఐక్యత ఉంటుంది. నీ కుటుంబం అభివృద్ధి చెందితే సంఘం అభివృద్ధి చెందుతుంది. కుటుంబానికి సంఘానికి దేవుడు లింక్ చేశాడు. సంఘంలో చేర్చబడిన మనందరం కూడా ఏం కలిగి ఉండాలి? ఐక్యత. ఏం కలిగించే ఐక్యత? ఆత్మ కలిగించే, పరిశుద్ధాత్ముడు కలిగించే ఐక్యత ఉండాలి సంఘము. ఏం కలిగించే ఐక్యత అండి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉండి క్రియ జరిగిస్తాడు, మంచి పనులు చేపిస్తుంటాడు. పరిశుద్ధాత్ముడు అలా వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు, శాశ్వతంగా నీలో ఉండేవాడు. శాశ్వతం. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఎగిరి మళ్ళీ ఆయన వచ్చి వెళ్ళిపోతాను కాదు, ఆయన పక్షం కాదు, ఎగిరి వచ్చి నీలో ఉండి మళ్ళీ వెళ్ళిపోవడానికి. ఒక్కసారి నిన్ను ప్రేమించి నీ హృదయంలోనికి వచ్చాడంటే శాశ్వతంగా నీ దగ్గర ఉంటాడు, అంతే.
వెళ్ళిపోవడం ఏంటి? కొద్దిసేపు ఎగిరి మనం మళ్ళీ ఏమంటాం చెప్పండి? వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్ముడు, వెళ్ళిపోయాడు. ఆయన నిన్ను కడతాడు నూతనంగా, నీ సంఘాన్ని కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు. మనం ఆత్మ కలిగించే ఐక్యతలో దేవుని సంఘములను కుటుంబంలో ఉండాలని. నేను ఎక్కువ కుటుంబాల గురించి ఎందుకు చెప్తున్నాను తెలుసండి? ఏదైనా వ్యక్తులు పాడైపోవడానికి కుటుంబ పరిస్థితులే. ఏదనము మనుషులు అంత కల్మషంగా అయిపోయారు. చూపుల కల్మషం, మనసు కల్మషం, ఆలోచన కల్మషం. కనిపించేది ఒకటి, మరుగైనటువంటి పరిస్థితులు ఒకటి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా భయము భక్తి మనకు ఉండాలి. మనుషులంటే కాదండి, పాస్టర్ గారు అంటే కాదండి. వాళ్ళ పాస్టర్ గారు ఉన్నారు. ఈ మధ్యలో మా చర్చిలో ఒక యవనస్తుడు బాగా నవ్వులుతున్నాడు. ఏంటి అయ్యి? ఆకులు వక్కలు. ఆడవాళ్ళు నవ్వులట్టు నవ్వులేస్తున్నాడు. కొంతమందికి ఇది ఒక మంచి హ్యాబిట్ లాగా సంచరించుకుని తిరుగుతూ ఉంటారు, ఆకులు వక్కలు నవ్వులుతూ. పాప వస్తున్నాడు, కానీ నాకు కనిపిస్తున్నాడు, కానీ నా దగ్గర రావట్లేదు. వాడు భయపడి దూరంగా ఉంటున్నాడు. ఆకులు ఒక్కలు నవ్వులుతూ నేను అడుగుతానని. నాకు భయపడితే, లేకుంటే సేవకుడికి భయపడితే వచ్చే ఆశీర్వాదం మీకేముండదండి. దేవుని కన్నులు మనం చూస్తున్నాయని భయంతో మనం వెళ్ళినప్పుడే మనము సరి చేసుకుంటే, ఏ స్థలంలో ఉన్నా దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి. అది గుర్తుపెట్టుకుంటే ఏ పొరపాటు మనం చెయ్యం. సంఘముతో ఐక్యత ఉంటాం, పరిశుద్ధాత్మ నడిపింపులు ఉంటాం, శాశ్వత జీవము ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటాం. దేవుని కృప కనికరం మనకు తోడేండి ఇలాగూ నడిపించునుగాక. అందరు లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం.